హలో హలో, నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మా మనవరాలు శిరీష అండి, పిట్స్ వస్తుందండి. దాని కొద్దిగా సమస్య కొద్దిగా మెడిసిన్ వాడుతున్నాడు, తగ్గట్లేదండి. ఓకే. ఎన్ని సంవత్సరాలండి మీ మానవరాలకి? పిట్స్ వస్తుంది 20 సంవత్సరాలు వయసండి. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలు పెట్టి పిట్స్ వస్తుందండి. ఓకే. మెడిసిన్ వాడుతున్నాడు, తగ్గట్లేదండి. అదే దాని కొద్దిగా ఏదైనా ఆయుర్వేదంలో చెప్తారండి. ఆయుర్వేదం 20 సంవత్సరాలండి. యోగా ద్వారా క్యూర్ చేసుకోవచ్చండి. రెగ్యులర్గా మీరు సూర్య నమస్కారాలు కానీ ప్రాణాయామం 2 చేసుకోగలిగితే ఒక వితిన్ 40-45 డేస్లో మీరు క్యూర్ అవుతుందండి. అంటే ఈ ఫిట్స్కి సంబంధించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే రోజుకి ఎన్నిసార్లు ఎన్ని నిమిషాలు చేయాలి అంటారు? ప్రాణాయామం కానీ సూర్య నమస్కారం ఏ ప్రాణాయామం అయినా సరే మనిషికి అనేది 3 సార్లే కరెక్ట్. ఓకే. 3 సార్ల కంటే ఎక్కువ ప్రాణాయామం చేయకూడదు. మనకు పూజా విధానంలో కానీ 3 సార్లే ప్రాణాయామం చేపింటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా తెలియదు, ముక్కు పట్టుకొని చెప్తుంటారు. పూజలకు ఎక్కడికైనా వెళ్తే ముక్కు పట్టుకోమని చెప్తుంటారు. వాళ్ళు ప్రాణాయామం చేయాలి, కానీ వాళ్ళకి కూడా కరెక్ట్గా ఐడియా ఉండదు. సో ఏంటంటే ప్రాణాయామం అనేది 3 సార్లే కరెక్ట్. కానీ డిసీజెస్ని బట్టి వాళ్ళకున్న వాతమా, కఫమా, పిత్తమా, వాళ్ళ యొక్క శరీరాన్ని బేస్ చేసుకొని, వాళ్ళకున్న రోగాన్ని బేస్ చేసుకొని మనం అంటే ఇన్నిసార్లు అని చెప్పొచ్చు. ఒకరికి 41 టైమ్స్ అని చెప్పొచ్చు, ఒకరికి 80 టైమ్స్ అని చెప్పొచ్చు, ఒకరికి 108 టైమ్స్ అని చెప్పొచ్చు. అలా వాళ్ళకున్న రోగాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి చంద్రబేజ్ చేయించాలా, బాడీని కూల్ చేయించాలా, లేక బాడీని హీట్ చేస్తే తగ్గుతుందా, వాళ్ళకి కూల్ వల్ల వచ్చిన హెల్త్ ఇష్యూనా లేక హీట్ వల్ల వచ్చిన హెల్త్ ఇష్యూనా అని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రాణాయామం చేస్తే వీళ్ళకి తగ్గుతుంది. ఇప్పుడు ఈ ఫిట్స్ ఉన్నాయి, ఫిట్స్కి అనులోమ విలోమ ప్రాణాయామం, చంద్రభేది ప్రాణాయామం రెగ్యులర్గా చేసుకుంటూ సూర్య నమస్కారాలు కానీ రోజుకి ఒక 12 సెట్స్ అంటే 24 రౌండ్స్ కానీ సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే వితిన్ 45 డేస్లో నార్మల్ అయిపోతుంది. ఓకే.